ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈ దినం మనం ధ్యానించవలసినటువంటి అంశం ప్రభువును వెదికే హృదయం. ఇర్మియా 29:13. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. మనం ప్రభువును ఎందుకు వెతకాలి? ఏ విధంగా వెతకాలి? వెతికితే ఏం ప్రయోజనం? ఈరోజు ఈ 3 విషయాల గురించి ధ్యానించుదాం. ఎందుకు వెతకాలి అంటే, ఈ లోకంలో నిత్యం మన చుట్టూ పనులు, బాధ్యతలు, కష్టాలు, ఆశలు, నిరాశలు, మనసుల్ని గందరగోళం చేసే విషయాలు ఉన్నాయి. ఈ ప్రపంచ శబ్దంలో మన హృదయం నిజంగా దేనికోసం తప్పిస్తుందో, ఆరాటపడుతుందో మనకే తెలియటం లేదు. దేవుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. మీరు నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆయన్ని వెదికి మనం ఆయన్ని కనుగొనటం ద్వారా మనం సత్యంలోకి వచ్చినట్లే. మన జీవితంలో శాంతి, సమాధానం ఉంటుంది. ఆయన్ని వెతకటం అనేది ఒక సరదా ప్రయత్నం కాదండి. వారానికి ఒకసారి మాత్రమే చేసే ఆధ్యాత్మిక యాత్ర కాదు. ఇది నిత్యం దేవుని కోసం కలిగే ఆకాంక్ష. మన జీవితంలో శాంతి, సమాధానం, విజయాలు, ఆయన ఆశీర్వాదాలు ఉండాలంటే మనం ఆయన్ని తప్పకుండా వెదకాలి. ప్రియులారా, దేవుని వెదకడం అంటే కేవలం మాటలతో కాదు, మన మనసును, మన ఆత్మను, మనదైన జీవితాన్ని ఆయన వైపు తిప్పడం. దేవుడు మన సృష్టికర్త. సృష్టికర్తను వెదకడం అంటే మన జీవితానికి ఉద్దేశం, దారి, శాంతి, ఆశ, అభివృద్ధి ఇచ్చే దేవాది దేవుణ్ణి కనుగొనడమే. మరి ఎలా వెతకాలి? ఏ విధంగా వెతకాలి? అర్థవంతంగా, గర్వంగా, అవిశ్వాసంగా వెతకకూడదు. మరి ఏ విధంగా వెతకాలంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మనం మాట్లాడటం. మన హృదయాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని సత్యంతో మరియు విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని వాక్యం చదవటం ద్వారా. దేవుని వాక్యం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ప్రతిదినం బైబిల్ చదవటం ద్వారా ఆయన స్వభావాన్ని, ఆయన యోచనలను, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవచ్చు. ఆరాధన ద్వారా. ప్రతిదినం మనం ఆయన్ని ఆరాధించడం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమతో ఆరాధించాలి. పాటల ద్వారా సంపూర్ణ హృదయంతో, సత్యంతో ఆయనను మహిమపరచాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుణ్ణి వెదకాలి. మన శక్తి, బలంతో కాదు సుమా. ఈ లోకపు తాత్కాలిక విషయాలు నుంచి మన దృష్టి మరల్చి దేవుని పైన మన దృష్టి నిలపాలి. అప్పుడే మనం పరిశుద్ధ సహవాసం కలిగి దేవునికి దగ్గరగా ఉంటాం. మనం ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేసి మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి, ఆదరించి, ఆశీర్వదించే దేవుడు. మరి దేవుణ్ణి వెతికితే కలిగే లాభాలేంటి? మొదటగా శాంతి. దేవుని వెతకడం ద్వారా మనకు లోతైన హృదయం, శాంతి లభిస్తుంది. ప్రియ శ్రోతలారా, ఈ దినాల్లో మనిషి జీవితంలో శాంతి అనేదే కరువైపోయింది. మన పనుల భారం వల్ల, కలిగే ఒత్తిడి వల్ల, వైవాహిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగంలో అసమాధానం, సరి అయిన గైడెన్స్ గాని, సపోర్టు గాని లేకపోవడం, వీటన్నిటి వల్ల మనకు శాంతి, సమాధానం, ఆనందం లేకుండా పోతుంది. అటువంటప్పుడు మనం దేవుణ్ణి వెతికితే మనకు, మన మనసుకు ఎంతో ప్రశాంతత ఉంటుంది. మనసులో ఉన్న భారం అంతా తొలగిపోయి హృదయం అంతా తేలికగా ఉంటుంది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. రెండవది ప్రేమ. ఆయన్ని వెదకడం ద్వారా మనలో దేవుని ప్రేమ ఉంటుంది.
అప్పుడు మనం కూడా మన పొరుగువారిని, మన కుటుంబ సభ్యులను ఈ సమాజంలో నిస్వార్థంగా, కల్మషం లేకుండా ప్రేమించే వారంగా ఉంటాం. 1 కొరింథీ 13 అధ్యాయంలో పౌలు గారు ప్రేమ గురించి ఎంత గొప్పగా వర్ణించి చెప్పారో చూడండి. అదే నిజమైనటువంటి మన దేవుని ప్రేమ. 3వదిగా గైడెన్స్, దారి చూపించడం. దేవుడు మనకు సరైన దారి చూపించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైన రీతిలోనే ఉంటాయి. అవి ఎవరికీ హానికరంగా ఉండవు. కీర్తన 119, 105లో ఆయన వాక్యం మన పాదాలకు దీపమవుతుంది. అప్పుడు మనం నడిచే దారి అంతా వెలుగుకరంగా ఉంటుంది. మనతో నడిచేవారిని కూడా మనం సరైన త్రోవలో నడిపించే వారంగా ఉంటాం. 4వది బలం. మన బలహీనతలో దేవుడు మనకు బలాన్ని ఇస్తారు. కష్ట సమయంలో ఆయన శారీరకంగా, ఆత్మీయకంగా, మానసికంగా మన ప్రభు మనకు బలం, ధైర్యాన్ని ఇస్తారు. నిర్గమాకాండం 15:2లో యెహోవాయే నా బలము, నా గానము అని ఇశ్రాయేలీయులు ఆయన్ని స్తుతులతో మహిమపరిచారు. 5వది ఆశీర్వాదం. మనం దేవుని వెతకడం ద్వారా అనేకమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆయన్ని వెతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి జీవితంలో మంచి జరుగుతుంది. 6వది సత్యం. దేవుని వెతకడం ద్వారా జీవిత సత్యం అనేది తెలుసుకుంటాము. దుర్గమమైన సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. యోహాను సువార్త 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ సత్య మార్గంలో మనం జీవించినట్లయితే పరలోక వారసులు అవుతాం. చివరగా నిత్య జీవం. ఆయన్ని వెదకడం ద్వారా నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. అంటే ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాము, ఆయనలో కలిసి ఉంటాము. ఈరోజు మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి, ఆయనను వెదకండి. మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.